నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జరిగిన కాపు విద్యావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. మారిస్పేట అప్పలస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని 3 టౌన్ సిఏ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ హిమబిందు దంత పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు మనం తెనాలి మారిస్పేటలో అప్పలస్వామి గుడి దగ్గర ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. మన ఈ ఫ్రీ క్యాంప్లో ఏంటంటే బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఉచిత దంత వైద్య శిబిరము. ఆ శిబిరంలో ఏంటంటే ఫ్రీగా నేను చూసి అవసరమైన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ అవసరమో చెప్పి దాని ద్వారా అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కానీ పేస్ట్లు కానీ అవసరమైన వాళ్ళకి ఏ ఉచిత సలహాలు చెప్పడం కానీ జరుగుతుందన్నమాట. ఇలానే మనం ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఫ్రీ ఓపీ కార్డ్ అనేది మనం సర్క్యులేట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ద్వారా వచ్చిన వాళ్ళకి ఓపీ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎక్స్రే కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. లేటెస్ట్ టెక్నాలజీ తోటి అలానే దీంట్లో రూట్ కెనాల్ కానీ క్రౌన్ అండ్ బ్రిడ్జెస్ కానీ ఇంప్లాంటేషన్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ లేజర్ చికిత్స కానీ పిల్లల దంత సంరక్షణ సంబంధించి కానీ టీత్ వైట్నింగ్ గురించి కానీ పూర్తిగా పళ్ళుని కట్టడం సంబంధించి కానీ ఇన్విజిబుల్ బ్రషెస్ జ్ఞానదంతాలు వెలికితీకి సంబంధించి కానీ ఇలా 12 రకాల 12 విధాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం అందరికీ సంతోషించదగ్గ విషయం. ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తన గెలుపుకు సహకరించి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మీకు తెలియని వ్యక్తి కాదు, మీలో ఒకటిగా ఒక విద్యార్థి దశ నుంచి ఇంతవరకు వచ్చానంటే మీలాంటి మహానుభావులు అందరి యొక్క అండదండలతో పైకి వచ్చాను నేను. అందుకని నాకు పార్టీకి అతీతంగా కూడా ఉంటాను. కొన్ని సందర్భాలు ఎవరు వచ్చినా నేను చేయగలిగిన పని ఏమైనా ఉంటే చేస్తాను, సమర్థించుకోవాల్సి వచ్చినప్పుడు సమర్థించుకుంటాను. కాదు ఈ సమస్య మనం ఒక అడుగు వెనక్కి తగ్గితే సమస్య పరిష్కారం అయితే వెనక్కి తగ్గుతాను. ఓడినా గెలిచినా నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. నేను సమర్థుడిని, నేను ఈ పదవికి ఆల్గొని అనుకుంటే మీ అందరూ కూడా కలిసి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మీతో నేను ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేంటో మీ అందరికీ తెలుసు. ఏ సమస్యని ఎట్లా పట్టించుకుంటాననేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా పందాన్ని, నా విధానం వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా నన్ను అన్ని కోణాల నుంచి చూసినవాడు. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఉండదని అనుకుంటున్నాను. కానీ మర్యాదపూర్వకంగా మీ అందరినీ కలవాలి, మిమ్మల్ని అందరినీ కలిసి నేను కోరాలి. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కోసం మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకేసి మీ అందరూ పనిచేయాలని మీరు పెట్టుకోండి, మీరు చేసుకోండి.
నా గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా, కొత్తగా నాకు చిరునామా లేదు, పాత చిరునామా నా చిరునామా. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా కూర్చొని ఆలోచించుకొని మీరు ఎంతవరకు చేయగలుగుతాం, ఓటు కూడా వీలు కాకుండా చేసుకోవాలి. ఈ తెనాలి పరువు ప్రతిష్ట అదేవిధంగా ఖ్యాతి ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను వెళ్ళిన తర్వాత కార్యాచరణ ఏ రకంగా పని చేసుకోవాలి, ఏ రకంగా రూపకల్పన చేయాలి, వాటి మీద మీరు డిస్కస్ చేసుకొని మనం పార్టీ పరంగా మరి మీరు ఈరోజున ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ ఆ పరంగా కూడా నేను ఎందుకంటే మీ అందరూ చేసిన వాళ్ళందరూ ఓడల్లో ఎంత పట్టు ఉందో నాకు తెలుసు, పట్టణంలో ఎంత పట్టు ఉందో తెలుసు. కాబట్టి ఆ పట్టుని ఓటు రూపంలోకి మారించి పనిచేయమని కోరుకుంటూ మీరు ఎంత సమర్థవంతంగా 20 రోజులు, ఎందుకంటే పక్కన వేపూరు ఉంది, మనం ఈ 2 నియోజకవర్గాలు మనకి 2 కళ్ళు లాంటి 2 కలిపి 31,000 ఉన్నాయి. ఈ 31,000లో మన ఓటు ప్రతి ఓటు మందే అన్నట్టుగా భావించాలి. ఇంకా మనం చూసుకుంటే పక్కన చేపూరు మండలంలో కూడా ఇప్పుడు శివయ్య వీళ్ళందరూ మనకి మంచాల ఇట్లాంటివన్నీ వెళ్తారు, ఇవన్నీ కూడా మన సంతులు ఒక రకంగా చెప్పాలండి. ఒకసారి కమ్మిగా పనిచేసుకున్నట్టు చెరుకుపల్లి ఇవన్నీ మనకు సంబంధించినవి. మీరు ప్లాన్గా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి అందరూ కలిసి టూర్ వేసి వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సమావేశంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, టీడీపీ నాయకులు తాడిపైన హరిప్రసాద్, మాదల కోటేశ్వరరావు, కాకతీయ సొసైటీ బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు, కమ్మెల రజని పెద్ద సంఖ్యలో కాపు విద్యావంతులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా బీజేపీ, అలాగే తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిగి ఉమ్మడి అభ్యర్థిగా మరి నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ ఇతర పరిచయస్తులు, మాజీ మంత్రి. మరి ఆయన ఖచ్చితంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మనతో ఉన్నారు. మంచి వక్త, అలాగే ఏ పని అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన వల్ల అయితే చేస్తాడు అని ఒక గట్టి నమ్మకంతో పడుతూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు కూడా ఆయన చేతనైంది. అటువంటి వ్యక్తిని మరి రాజకీయాల్లో మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెరవేర్చేటువంటి మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న పనున్న నేనున్నాను అని చెప్పేసి కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో మేము ఎన్నో రకాలైనటువంటి కాపు కార్పొరేషన్ కానివ్వండి, వేరే పర్సనల్ పనులు కానీ, పిల్లల ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, కాలేజీలో సీట్లు రావడంలో కానీ, ఫీజులు తగ్గించే విషయంలో కానీ, డెల్టా టైగర్ గా పేరుకొనేందుకు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా చాలా చాలా గొప్పగా తన సేవలు అందిస్తున్నారు. ఆయన సముచిత ఎమ్మెల్సీ గా ఉండి ఆ సభలో మన తెనాలి ప్రాంత వాణిని వినిపించాల్సిన అవసరం మనందరికీ తెలుసు. ఆయన ఎంత అవసరం మనందరూ కూడా ఆ సందర్భంలో ఒక్కొక్కరు సొంతంగా ముగిస్తే సార్కి చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఈరోజు మన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనం ఈ సమావేశం ఏర్పరుచుకున్నాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క సైనికుల్లాగా ప్రతి కుటుంబం పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు ఎలక్షన్ రోజు ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే మనం వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళందరినీ ముందు 2-3 సార్లు పలకరించి వాళ్ళతో రేపు ఎలక్షన్ రోజు కూడా అందరినీ తీసుకొచ్చి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. శివరాత్రికి తరలివచ్చే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు చెప్పారు. శ్రీ లీలా భవానీ పద్మశాలి అన్నదాన సత్రం గోవాడకు చెందిన క్యాలెండర్ను తెనాలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భక్తుల కోసం అన్నదానం చేస్తున్నారని, ఐకమత్యంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. దాతల సహకారంతో ప్రతి ఏటా 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ అధ్యక్షుడు మార్చెల్ల నాగరాజు, కార్యదర్శి కోటేశ్వరరావు, సభ్యులు శివప్రసాద్, వెంగళరావు, శివకుమార్, అప్పారావు, బాబు, చంటి, మణి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 1940 నుంచి అంటే 85 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
దాదాపు 7-8 వేల జనాభా గుంటూరు, కృష్ణా జిల్లా, ప్రకాశం 3 జిల్లాల నుంచి దాదాపు 7-8 వేల మంది పద్మశాలి యాత్రికులకు గోవాడ శ్రీ లీలాభవాని పద్మశాలి అన్నసత్రం బాలపడ దేవస్థాన సన్నిధి యందు అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఈ 3 జిల్లాల నుంచి అధిక జనాభా వచ్చి ఈ కార్యక్రమం విజయం చేయడం వల్ల అందరి సంఘులందరికీ మనం ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈ దాతల చేతుల మీదుగా చేయడం జరిగింది. గోవాడలో విచ్చేసిన శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్న పద్మశాలి అన్నసత్రం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పద్మశాలి సంఘీయులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ అన్నసత్రం జమా ఖర్చుల నివేదిక మరియు అన్నసత్ర క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు గావించడం జరిగింది. శ్రీ లీలాభవాని పద్మశాలి బౌద్ధం సంఘం వారి ఆధ్వర్యంలో 1940వ సంవత్సరం నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘీయులందరికీ కూడా ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ఆ మహాశివుని కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారిని సేవించుకుంటూ అదేవిధంగా 1940వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి దాదాపుగా ఒక 80 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాచెల నాగరాజు గారు, అంతకుముందు నుంచి వారి తండ్రి గారు, వీరందరూ కూడా అనేక ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు పద్మశాలి బౌద్ధమ సంఘం వారే కాకుండా మిగిలిన పద్మశాలి సంఘీయులందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఫిబ్రవరి 26-27 తేదీల్లో వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని చెప్పి మనం చేస్తాం. నల్లమోతు చెంచురామనాయుడు పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1999, 2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుల్తానాబాద్లోని హోటల్ స్వర్ణ ఇన్నందు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ గత స్మృతులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకొని దానికి కష్టపడిన మా క్లాస్మేట్స్ అంతా కుటుంబ సభ్యులాగా అందరూ ఎవరికాళ్ళు చేతనిచ్చి ముందుకు నడిపి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. మీకు ఇలాంటి వేడుకలు గెట్ టుగెదర్లో ఫ్యూచర్లో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి పెట్టుకొని మళ్ళీ అందరం ఈ తాప కొంతమందికి కుదరక రాలేదు, ఈ తాప ప్రోగ్రాం అందరిని పిలిచి అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని మనసుతో కోరుకుంటూ అందరూ సెట్ అయ్యారు. ఎవరి కాళ్ళు అందరూ బాగున్నారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసుతో కోరుకుంటూ మేమందరం ఇక్కడ ఈరోజు 2020 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కలిసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు మాకు సహకరించినందుకు. కార్యక్రమంలో రఘురామ్ రెడ్డి, రాకేష్, ప్రవీణ, వరలక్ష్మి, కేశవ తదితరులు పాల్గొన్నారు. లైఫ్కి వెలుగునివ్వడానికి వచ్చిన సన్మానించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. 4 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరం కలిసి పూర్వ విద్యార్థులందరం కలిసి వాళ్ళందరినీ సన్మానించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో గురువు అంటే మనం ఫస్ట్ నుంచి అలా నేర్చుకున్నాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం ఎంతో స్థానాన్ని ఇచ్చాము. ఈరోజు వాళ్ళు ఆ రోజు మనకి నేర్పిన విద్యవన్నీ మనం అందరం ఉన్నాం కాబట్టి దాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరినీ సన్మానించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి పొజిషన్లో ఉన్న కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది లేకపోతే దానికోసం మీరు కుంగిపోవద్దు. ఉన్న వృత్తినే మీరు తీసుకోండి.
ఇప్పుడు ఒక ఆయన కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఒక ఆయనకు బండ్ రోజు వచ్చింది. ఈ బండ్ రోజు నాకు కలెక్టర్ రాకపోతే ఏమవుతుంది? ఏమి రాదు. మనకు ఉంది. ఒకటి అన్నాడు, మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఇప్పుడు వేర్ లివింగ్ ఇట్ ఈస్ ప్యారడైజ్ అంతే. మనం ఎక్కడ నివసిస్తున్నాం అదే మనకు స్వర్గం అనుకోవాలి. కానీ ఎడో స్వర్గానికి పోవాలంటే ఎట్లా? మనం అంత ఊహ పోకూడదు. ఉన్న దానిలోనే జాగ్రత్తగా చేసుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోండి. బ్యాడ్ వేలోకి పోవద్దు. ఈ మధ్య వాతావరణం ఏంటంటే ప్రతివాడు నేను అక్కడ షాప్ పడు కూర్చుంటే ముందు కోసం వస్తున్నా. మా షాప్ పక్కన ఉంది. నా బాధ ఏంటంటే అక్కడ టీ దాకా వస్తున్నారు, టీ తాగినట్టు తాగుతున్నారు, మందు తీసుకెళ్ళిపోతున్నారు. కుర్రాళ్ళు అంత కుర్రాళ్ళు. నేను ఒంటరైపోతున్నా. మీరు అక్కడ తీసుకెళ్ళిపోతున్నారా? ఎందుకు పోతున్నారు? ఏముంది? కాపీలాగా వస్తున్నారు. కానీ పర్సనల్లీ మీరు అలాంటి విషయాలు ఎంటర్ కావచ్చు. మీ భవిష్యత్తును సక్రమంగా చూసుకొని ఇంట్లో పిల్లల్ని మీ ఫ్యామిలీని తీసుకొని డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా నాశనమైన వ్యవస్థలను గాడిన పెడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అందించడం ద్వారా మరింత బలమిద్దామని గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి వేమూరు నియోజకవర్గాల్లోని సుమారు 31,000 మంది పట్టభద్ర ఓటర్లను గుర్తించి వారితో మాట్లాడాలని సూచించారు. ఈ ఎన్నికల సందర్భంలో మొట్టమొదటిగా 7వ తారీఖు నామినేషన్ వేద్దామని అనుకుంటా ఉన్నాను. మన వాళ్ళందరూ ఈ 2 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుకుంటా ఉన్నాం. వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ వనరులను సమీకరించుకుంటూ ఏదైతే మనం గత ప్రభుత్వంలో మనం ప్రారంభించామో ఆ ప్రారంభించినటువంటి అన్ని రంగాలని కూడా నాశనం చేసినటువంటి ఈ రోజున ఇలాంటి అంశాలు ఎక్కడ కూడా జరగవు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఇంత నాశనం, ఇంత విధ్వంసం మనం చూడలేం. 3 రాజధానుల పేరుతో ఉన్న రాజధానిని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆఖరికి వేసిన రోడ్లు కంకర కూడా దవ్వుకొని వెళ్ళారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదని చెప్పి మనం చేస్తాం. 10 మంది నడిచే రోడ్డు ఎవరు వేశారనేది కాదు, మనోహర్ గారు వేశారా, రాజేంద్ర ప్రసాద్ వేశారా, లేకపోతే ఆనందబాబు వేశారా అనేది కాదు. అవి ఒకళ్ళు వేశారు కాబట్టి ఇంకొకళ్ళతో వేశారు. ఆ రకంగా నాశనమైనటువంటి అన్నీ కూడా మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి, మళ్ళీ రాజధాని తీసుకురావాలి, మళ్ళీ పోలవరం తీసుకురావాలి, అదేవిధంగా పరిశ్రమలను స్థాపించాలి. ఏ ఉద్దేశంతో అయితే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు సాధించాలి అనే ప్రయత్నంలో ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. అందరికీ తెలిసిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, ఒక దార్శనికుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన పారదర్శకతతో ఈ రోజున ఈ సమాజాన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజున వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో మోడీ గారి అండదండలతో ఈ రోజున బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానా, మరి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలా, బాగా చేయాలా, మన ఎమ్మెల్యే గారు, మన రాజా గారు, అది తర్వాత బాధ్యతగా ఒక అడుగు ముందుకు ఆలోచించి రకమైనటువంటి విముక్తి పొందడానికి మనం ఎన్నికల్లో పోరాడి గెలిపించుకున్నామో ఆ గెలుపుని ఎప్పుడూ ఆస్వాదించేలాగా, ఆ గెలుపుని ఎప్పుడూ కాపాడుకునేలాగా, ఆ గెలుపుని ఎప్పుడూ గౌరవించుకునేలాగా ఉండాలి అంటే ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ప్రభుత్వం తరఫున ఒక వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను తప్పితే నేను మన రాజా గారు, మన ఆలోచన, మన విధానం అనే ఆలోచన రెండో విడతగా మనం ఆలోచించాలి.
ముందు ఆలోచించాల్సిందంటే ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నిక జరిగినా కూడా మనం ప్రభుత్వానికి మద్దతు పలకాలి, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడే నేపథ్యంలో నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా మీ ముందుకు వచ్చాను. నన్ను గౌరవించుకోవటం, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి అందరూ కూడా గౌరవించుకోవటం అనేది అది రెండో అంశం. అందుకనే ఈ రెండు విషయాలు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశాలుగా నేను భావిస్తూ మీకు చెప్పదలుచుకుంది. అది 38 గ్రామాలు, 40 వార్డులు. ఈ 78 వార్డులు, గ్రామాల నాయకత్వం, మండల నాయకత్వం అందరూ 2 రోజులు మీరు అదే పని మీద ఉంటే మొత్తం వెరిఫికేషన్ అయిపోద్ది. వేమూరులో కానీ ఇక్కడ కానీ 2 రోజులు. దీనికి వేరే పెద్ద కష్టం అవసరంలా. బూత్ లిస్టు పట్టుకొని ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ ఉన్న ఓట్లు ఫోన్లో మాట్లాడుకుంటా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీరందరూ 78, మనకి ఎక్కడన్నా లోపం కానీ నష్టం కానీ వస్తుందంటే ఆయనతో డిస్కస్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా అందరు కలిసి చేయమని చెప్పి కోరటానికి ఒక సిస్టమేటిక్గా మనం ఉన్నా లేకపోయినా ఎట్లా మెంబర్షిప్ చేశామో, మనం ఉన్నా లేకపోయినా ఎట్లా ఓటర్స్ నమోదు చేశారో, మన ఎలక్షన్ కూడా అదే రకంగా అదే గౌరవంతో మీరు చేస్తారని చెప్పి విశ్వసిస్తూ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2 నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 2 జిల్లాలకు సంబంధించి 33 నియోజకవర్గాల్లో విస్తృతంగా ఈ సమావేశాలు నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ రాకముందే మనం ప్రచారాన్ని 3 వంతులు పూర్తి చేశాం. ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిత్వం ఇవ్వటం పట్ల వారికి మన 2 నియోజకవర్గాల తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాబోయే 27వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికకి సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఓటర్ని ఎలా గుర్తించి ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి మండలాల వారీగా మండలంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఉన్న 2 క్లస్టర్లు, అదేవిధంగా యూనిట్స్ బూత్ వారీగా సాధారణ ఎన్నికల ముందు ఏ విధమైన సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామో అదే సిస్టంలో కింద దాకా 30 ఓట్లకి ఒక వ్యక్తిని నియమించుకొని పార్టీ పరంగా ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఓటర్ని 4-5 సార్లు 27వ తేదీలోపు మనం కలిసే ఏర్పాటు చేయాలని ఇందాక నేను మాట్లాడటం జరిగింది. ఆ దిశగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణే ముఖ్యం. ఈ నామినేషన్ కార్యక్రమం బహుశా 10వ తేదీ వరకు నామినేషన్లు ఉన్నట్టున్నాయి. ఈలోపు మరి మంచి రోజు చూసి మన నాయకుల నామినేషన్ 7వ తేదీ నామినేషన్ కార్యక్రమం కూడా దాఖలు చేయబోతా ఉన్నాం. ఈలోపు కూడా మనం ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదిగా అనుకొని మనం పనిచేయాలి. మన గెలుపు అనేది నల్లేరు మీద నాకు అందులో అనుమానం లేదు. కానీ ప్రత్యేకంగా రాజా గారు కూడా నాకు చెప్పింది వేమూరు, తెనాలి, గుంటూరు అర్బన్ ఏరియాస్ మనకి ప్రధానంగా ఓట్లు అనేవి గంపగొత్తుగా మనకు రావాలి. ఇక్కడ జరిగినటువంటి ఎన్రోల్మెంట్లో ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు నాకు తెలిసి 80% మనం చేసిన ఎన్రోల్మెంటే. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణ కూరగాయల మార్కెట్ గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సిపిఎం నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురు చూసిన వారికి
కేంద్రం నిరాశ మిగిల్చిందని చెప్పారు. విభజన చట్టం ఊసే బడ్జెట్లో లేదని చెప్పారు. పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచుతారని ఎదురుచూసిన వారికి ఆశాభంగం కలిగించారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు. బాధ్యత గల పార్టీలు బడ్జెట్లో రాష్ట్రానికి అవసరం మేరకు నిధులు కేటాయించని కేంద్రాన్ని ప్రశ్నించకపోవటం సరికాదని చెప్పారు. 22 ఎంపీలు ఉండి కూడా స్పందన కరువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హించాలా, వ్యతిరేకించాలా, విమర్శించాలా. ఇప్పటికైనా బడ్జెట్లో తగిన విధంగా చేర్పులు మార్పులు చేసి రాష్ట్రానికి ఏమి అవసరమో అవి చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది పోయి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి కేంద్ర బడ్జెట్ను పొగట్టం అని చెప్పేసి అని అంటే ఇంతకన్నా రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం ఇంకోటి ఉండదు. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ, సంఘం డైరీ లాంటి సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, అట్లాగే ప్రైవేటు సంస్థలో పనిచేసినటువంటి కార్మికులు లక్షలాది మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు. ఆ పెన్షన్ ఈ బడ్జెట్లో కనీసం 7,500 రూపాయలు చేస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. కనీసం ఆ ఈపీఎస్ 95 పెన్షన్కి సంబంధించినటువంటి అంశమే బడ్జెట్లో ఊసేత్తలేదు. అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి దానికి గతంలో కేటాయించిన 86,000 కోట్లు తప్పనిచ్చి ₹1 కూడా అదనంగా పెంచినటువంటి పాపాన పోలేదు. తర్వాత కార్మిక చట్టాలని ఏదైతే ఉందో వాటిని సంబంధించి పని గంటలు పెంచడం కానివ్వండి, వారాంతపు సెలవులు సంబంధించిన కానివ్వండి, ఆ టాటీయన్నీ చేసుకోవడానికి అనుకూలంగా యాజమాన్యాలకి అనుకూలంగా 2 అంశాలే తప్పనిచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి కానీ రైతాంగానికి కానీ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకి అనుగుణమైనటువంటి ఒక్క చర్య కూడా బడ్జెట్లో లేదు. అందుకని సిపిఎం ఈ కేంద్ర ప్రభుత్వ ఈ బడ్జెట్ని నిరసన తెలియజేస్తుంది. బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం సామిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. సేంద్రియ వ్యవసాయానికి నిధులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎరువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పంటల ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించకుండా రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏమాత్రం కూడా ఊతమిచ్చే ఇదిగా లేదు. గతం కంటే ఇప్పుడు అన్ని కోతలు పెట్టారు. 17,000 కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ మీద కోత పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎరువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇవాళ విదేశాల నుంచి పప్పులు, పప్పు దినుసులు, నూనెలు, అట్లాగే పసుపు, ధాన్యం ఇటువంటివి కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిని ఈ బడ్జెట్ కల్పించింది. అట్లాగే పిఎం కిసాన్ సమ్మాన్ బడ్జెట్, ప్రధానమంత్రి సమ్మాన్ బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు అంతంత మాత్రంగానే కేటాయించడం అనేది దురదృష్టకరమైన అంశం. అట్లాగే ప్రభుత్వం గొప్పగా చెబుతుంది, అంటే సేంద్రియ వ్యవసాయం అన్ని మేము బాగా ప్రోత్సహిస్తాము, ఈ దేశంలో 1,00,00,000 మందిని ఈ సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కేటాయించారు. ఇది ఏమాత్రం కూడా సరిపోని అంశం. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ ప్రజలలో కొనుగోలు శక్తి పెంచకుండా ఆర్థికాభివృద్ధి జరగదని, బడ్జెట్ అందుకు అనుగుణంగా లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో పి రాజశేఖర్, మాగుంట ఎలమందయ్య, కె దుర్గాప్రసాద్, కోగంటి భాస్కర్ చంద్, బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే మధ్యతరగతి వర్గానికి ఏదో లాభం చేకూర్చామన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల చేతికి ధనం రావాలి. ఆ విషయం ఏది ప్రకటించకుండా ఏదో మధ్యతరగతి వర్గానికే ఊరట కలిగించే విధంగా మాట్లాడుతామని చెప్తున్నారు. కింద స్థాయిలో ఉన్న జనం చేతికి ధనం రాకుండా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా, బజార్లో దొరికే సరుకులు అమ్ముడుపోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఈ విషయాన్ని మాత్రం కేంద్ర బడ్జెట్లో అక్కడ ప్రతిపాదన లేదు. అంతేకాదు రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల్లో, దేశవ్యాప్తంగా వసూలు చేసే పన్నుల్లో ₹60 కేంద్ర ప్రభుత్వం తీసుకొని 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఉంది.
అందుకే అన్ని రాష్ట్రాలు కూడా కనీసం 50% ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా పక్కదారి పట్టించి ఆ విషయం కూడా పైకెత్తలేదు. అలాగే విశాఖపట్నం ఏదో శైలిలో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉంటే శైలిలో విలీనం చేసే విధానం మాట్లాడకుండా ఊరికే అప్పు తీసుకొచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ, అలాగే అసలు ఇంకా విషయంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ హామీలు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీ విషయంలో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవ్రతం వహించింది. ఆ మౌనముని అలాగే మౌనం వహిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదలుచుకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. షరాబ్ బజార్లో కొలువైన భద్రావతి సమేత భావన ఋషిస్వామి కళ్యాణ ఉత్సవంలో పొగడ మాసోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ మధ్య పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి బహుత్తమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు స్వామివారు పొగడ మానోత్సవంతో నగర పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతున్నది. స్వామి సంఘీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరటమైనది. షరాబ్ బజార్లో వేయించేసిన భద్రావతి సమేత భావనేశ్వర దేవస్థానంలో 3 రోజుల నుంచి స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు పొగడ మానోత్సవము, రేపు రాత్రికి 9 గంటలకు కళ్యాణ మహోత్సవానికి రెడీ అవుతున్నారు స్వామివారు. అందరూ తప్పకుండా రేపు కార్యక్రమం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సంజీవులందరూ కూడా పాల్గొనండి. భద్రావతి సహిత భావన మహోత్సవం అందరూ ఈరోజు పొగడ మానోత్సవం జరుగుతున్నది. రేపు స్వామివారు అమ్మవారు భృంగీశ్వర వాహనం మీద, అమ్మవారు గజవాహనం మీద మన గాడివాయి సెంటర్ దగ్గరికి ఊరేగింపుగా తరలి వెళ్తున్నారు. ఆ సందర్భానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. డాక్టర్ చదలవాడ కృష్ణయ్యను స్ఫూర్తిగా తీసుకుని సేవ చేయాలని ప్రవాస భారతీయులు, మానసిక వైద్య నిపుణులు బాబు ఆర్ వడ్లమూడి పిలుపునిచ్చారు. స్థానిక ప్రకాశం బజార్లోని ఆసుపత్రిలో, బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో వేర్వేరుగా నిర్వహించిన చదలవాడ కృష్ణయ్య వర్ధంతి ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో మానసిక అనారోగ్యం, నిత్య జీవితం అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, పావని, కె శ్యాంప్రసాద్ చదలవాడ కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు చదలవాడ శ్రీకాంత్ బాబు, కావూరు అనిల్ కుమార్, చదలవాడ నీలిమ, కావూరు కృష్ణచరిత, చదలవాడ రాజేష్, టి ఉమాదేవి, అనుకృష్ణ, రిషిత కృష్ణ, బుచ్చే చౌదరి, మాధురి, యజ్ఞ, నిహాల్ తదితరులు పాల్గొన్నారు. He married Srimati Sarojini in-law and sons-in-law, 10 are medical graduates, GCI MS and LI MS. ఈస్ట్ వెస్ట్ మీట్స్ అని తూర్పు పడమరల కలయికలాగా 1966లో కాకినాడ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి జాయిన్ అయ్యి పట్టా పొంది ఆ తదుపరి పొన్నూరులోను బాపట్లోను కొన్నాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి తర్వాత 1977లో అమెరికాలోకి వెళ్ళి ఎంతో కష్టపడి సైకియాట్రీ డిసీజ్ అంటే మానసిక వ్యాధులనందు, పెద్దవాళ్ళ మానసిక వ్యాధులు, చైల్డ్ సైకియాట్రీ గురించి ఎన్నో పరిశోధనలు చేసి గత 50 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఎన్నో యూనివర్సిటీల నందు, మెడికల్ కాలేజీల నందు స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ
మన తెనాలి వాస్తవ్యులను డాక్టర్ బాబు గారికి బహుకరించడమైనది. మనకెంతో సుపరిచితమైన డాక్టర్ చదలవాడి కృష్ణయ్య గారి చౌదరి గారి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఎలక్షన్ ఈరోజు జరుగుతుంది. దీని సందర్భంగా గోల్డ్ మెడల్ అనేది మనం డాక్టర్ వడ్లమూడి బాబు గారు అంటే యుఎస్లో సైకియాట్రిస్ట్గా పనిచేసి ఇప్పుడు మన మధ్యకి వచ్చిన బాబు గారికి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. చదలవాడి కృష్ణయ్య చౌదరి గారు కేవలం తెనాలి పట్టణానికే కాదు, ఆ కాల సమయంలో ఆయన రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన సర్జను. బ్లడ్ బ్యాంక్స్, మత్తు ఇలాంటి ఎటువంటి సదుపాయాలు లేకుండా చాలా తక్కువ బ్లడ్ పోయేటట్టుగా ఉండే సర్జరీలు, మత్తు లేకపోయినా కూడా నొప్పి తక్కువగా తెలిసే కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆయన ఎన్నో వేల చెప్పాలంటే లక్షల సర్జరీలు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జరిగిన కాపు విద్యావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.